హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషికి కోతికి కొద్దిగా తేడా ఉంటుంది నాకు తెలిసి. కనీసం కొద్దిగా కూడా ఆలోచన లేకుండా వాళ్ళ నాయకుడు ఏదో చెప్పాడని ఇష్టానుసారంగా చేసే వాళ్ళని కోతులతో కూడా పోల్చలేవు. ఎందుకంటే అవి కూడా కొంచెం స్వతంత్రంగా ఆలోచిస్తాయేమో మనుషులతో పోల్చుకుంటే. ఈ జన సైనికుల్ని అదేవిధంగా పిల్ల సైనికుల్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసిన ప్రతిసారి నాకు అదే అనిపిస్తుంది. ఆయన పండగ వస్తే ఇల్లు స్టంట్లు రోడ్ల మీద బైకులతో చేయటం ఏంటి, ఆయన పుట్టినరోజు వస్తే వీళ్ళు కేకులు కట్ చేసుకొని రోడ్లంతా చండాలం చేయటం ఏంటి, ఆయన ఏదో రోడ్డు మీద కారులో ఇలా వెళ్తుంటే వీళ్ళు కూడా స్టంట్ ని ప్రాక్టీస్ చేయటం ఏంటి. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకు దుప్పుతుంది, చాలా బాధేస్తుంది. ఈ అమ్మ యువత ఎలా ఉండాలా, వాళ్ళకి కావాల్సిన దాన్ని అడిగి తీసుకోవాలా, ప్రభుత్వాలని ఉత్సాహోయించాలా. అటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి యూత్ చూస్తుంటే నాకు ఎట్ట పుట్టారా నాయన అనిపిస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వరు, కనీసం చెల్లి డ్రాప్ చేయరా అన్న కూడా డ్రాప్ చేయడానికి కూడా వెళ్ళరు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా వస్తుందంటే అప్పు చేసైనా కూడా 1000 రూపాయలను 2000 పెట్టి టికెట్ కొని సినిమా చూడాలా. రే రూపాయి సంపాదించడం చేతకానుడికి అంత ఖర్చు పెట్టే హక్కు లేదని మినిమం తెలియక అక్కడెక్కడ అప్పులు చేసి మరి సినిమాకి వెళ్ళి దాన్ని అభిమానంగా చెప్పుకునే కొంతమంది సో కాల్డ్ సినిమా అభిమానులుగా చెప్పుకుంటున్న చెత్త ఫెలోస్ కి నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఇంత సీరియస్ గా ఎంత అలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఏదైనా చేసుకో, తప్పులేదు, ఏదైనా లిమిట్ దాటిన వరకే. మొన్న వీళ్ళు బైక్ స్టంట్లు చేస్తే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఒక చిన్న పాప ప్రాణాలు త్రుటిలో తప్పి చెయ్యి విరిగిపోయింది. ఎవరి రెస్పాన్సిబిలిటీ? యూత్ అంటే ఇలాగే ఉండాలి, బైక్ సైలెన్సర్ పీకి రై 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 అని వెళ్ళాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారని రెచ్చగొట్టే మీ నాయకుడిని అనాలా, లేదంటే ఆ సొల్లు కబుర్లని, ఆ గాలి కబుర్లని దాన్నే నిజం అనుకొని రై రయం చేసే మిమ్మల్ని అనాలో నాకు అర్థం కాదు. ఇప్పుడు బెంగళూరులో ఓజీ సినిమా చూడటానికే వెళ్ళారు. మనిషికి పుట్టినోడు ఎవడైనా, మన నాయకుడు మన అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఉంటే వెళ్ళి ఎవడైనా స్క్రీన్ చించేస్తాడా? అలా స్క్రీన్ చించేసిన వాడిని ఏం చేయాలి, ఏ చెప్పుతో కొట్టాలి? అంటే పవన్ కళ్యాణ్ మూవీ చండాలంగా ఉంది, ఈ సినిమా చూస్తే బయటకి టాకు ఇలాగే వెళ్తుంది, పవన్ కళ్యాణ్ మూవీ అటర్ ఫ్లాప్ అని టాకు బయటకు వెళ్ళకూడదంటే సినిమాని ఇక్కడే ఆపేయాలి అనే ఉద్దేశంతో బెంగళూరులో ఉన్నటువంటి ఒక థియేటర్లో స్క్రీన్ ని చింపేయటం జరిగింది. ఈ స్క్రీన్ చింపేయటం అంటే అలా ఇలా కూడా కాదు, కత్తితో ఇలా నిలువును కోసారంట. అసలు కత్తులు ఎందుకు తీసుకొస్తున్నారా మీరు థియేటర్కి? మారణాయుధాలు ఎందుకు క్యారీ చేస్తున్నారు? మీ నాయకుడు ఉన్న గన్నునే వాళ్ళ కూతురు కంప్లైంట్ చేస్తే పోలీసులకి సరెండర్ చేసినటువంటి వ్యక్తి. కొద్దో గొప్ప గట్స్ ఉన్న ఫెలోలా అనిపిస్తాడు. మీరేంటి ఇంత చీప్ గా కత్తులు తీసుకెళ్లి స్క్రీన్లు కోయటాలు, స్టంటులు చేస్తూ పిల్లలపైన ఎక్కించటాలు, మీ అంతటి మీరు అప్పులు చేసి రోడ్ల మీద తాగి చిల్లర ఇలా తిరగటాలు ఏంది? ఒకవేళ ఇదే అభిమానం అనుకుంటే రోయ్ చెప్తున్నా, నిన్ను కన్న తల్లిదండ్రులకి అంతకన్నా సిగ్గుమాలిన కొడుకు ఇంకోడుండు, సిగ్గుమాలినోడు ఇంకోడుండడు. తండ్రికి బర్త్డే ఎప్పుడైనా చేశారా మీరు? మీ బతుకులు ఎప్పుడైనా అలా సెలబ్రేట్ చేశారా? మీ అమ్మకి ఎప్పుడైనా మంచి శారీ కొన్నారా మీ కష్టపడిన డబ్బులతోటి? ఇందులో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది మరీ పరమ బోగ్గాళ్ళలాగా తల్లిదండ్రుల మీద పడి రోజు కాల్చుకు తింటూ రూపాయి అడుక్కు తినేవాడు కూడా చివరికి అరే నాకు 3000 నిరుద్యోగ తీస్తే దాంట్లో నా బ్రతుకుతాను, నాకు సంపాదించే శక్తి వచ్చే వరకు మా తల్లిదండ్రులకు నేను భారం కాకూడదు అని నిరుద్యోగ భృతి అని ఒకటి ఉంది, అది సూపర్ 6 లో ఒక పథకం, దాన్ని ఇవ్వాలి అని అడిగే దమ్ము లేని చేతగాని సవట సన్నాసులు మీరంతా. మీకెవడిచ్చాడు రా హక్కు స్క్రీన్లు కోసేయటానికి, రోడ్ల మీద బ్లాక్ చేసి ఇష్టం వచ్చిన స్టంటులు చేయడానికి? మనిషి పుట్టారా ఇంకేమన్నా అని ప్రతిసారి తిట్టాలనుకుంటా. కానీ ఎవడికి వాడు సొంతగా మేము హీరోలు అని ఫీలింగ్ లో ఉంటారు కదా, అదే అర్థం కావట్లేదు నాకు. సో ఇప్పుడు బెంగళూరులో సినిమా థియేటర్ స్క్రీన్ కోచేశారు కత్తితోటి. సినిమా నచ్చలేదంట, వాళ్ళకి చండాలంగా ఉందంట. ఆ తర్వాత సినిమా ఆపేయటం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. చూసారు కదా, అది మన వల్ల క్రమశిక్షణ, మన వల్ల గొప్పతనం అదనమాట. చేతకాని శ్రీశ్రీ గారి కవిత నాకు ప్రతిసారి గుర్తొస్తూ ఉంటుంది.
ఎముకలు కుళ్ళిన, వయసులు మళ్ళిన యువత గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. నిన్ను పడుకున్న పడక నిన్ను చూసి అసహించుకుని మొహం మీద కాండ్రించి ఉమ్మేయక ముందే మేలుకోరా దుర్మార్గుడా అని చెప్తా ఉంటాడు శ్రీశ్రీ గారు. నడుస్తూనే ఉండాలిరా, వీలైతే పరిగెత్తు, లేదంటే పాక్కుంటలు, లేదంటే డొల్లుకుంటలు, లేదంటే ఏమైనా చేయి, నీ లక్ష్యాన్ని నువ్వు చేరాలి. ఈ విషయాన్ని జీవితానికి కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్లు సాధించడంలో వీళ్ళు డొల్లుకుంటా, అప్పులు చేసుకుంటా, పాక్కుంటా, పెరుక్కుంటా వెళ్ళటం నేర్చుకున్నారు. సిగ్గుండాల. 1000 రూపాయలు, 1500, 2000 టిక్కెట్లు ఏందిరా, 4 రోజులు అయితే 150 రూపాయలకి వస్తుంది. బుర్రబెట్టి ఆలోచించండి. అభిమానానికి హద్దులు ఉండాలా, తల్లిదండ్రుల పైన బాధ్యత ఉండాలి. అది రెండు లేనోడు మనిషిగా బ్రతికే అర్హత లేనట్టే. కుటుంబం గురించి ఆలోచించిన వాడు, రాజకీయాల గురించి ఆలోచించిన వాడు, ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించిన వాడు ఒక సినిమా తీస్తే దాన్ని కొంతమంది అటువంటి వాళ్ళే కలిసి హిట్ అంటున్నారు. కానీ ఓవరాల్ గా అటర్ ఫ్లాప్ అని టాక్ వస్తుంది. మరి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.